శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర. యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. నమోస్తు వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. ప్రియమైన ఆత్మబంధువులారా, గడిచినటువంటి శ్రీమద్ భగవద్గీత అర్జున విషాదయోగం 12వ శ్లోకంలో దుర్యోధనుడిని ఉత్సాహపరచడం కోసం బిగ్గరగా సింహనాదాన్ని చేస్తూ భీష్మ పితామహుల వారు తన శంఖాన్ని పూరించారని చెప్పి తెలుసుకున్నాం. అయితే ఆ తర్వాత ఏం జరిగిందని ప్రశ్నించుకుని దాని గురించి రాబోయేటువంటి వీడియో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఆ తర్వాత ఏం జరిగిందనేటువంటి విషయం గురించి సమయాన్ని బట్టి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఓం త్యాగరూపాయై నమః. ఓం అనవద్యాయై నమః. ఓం విముక్త ఫలసారిణ్యై నమః. ఓం యథాధికారి నిష్కామకర్మ ధ్యానాధిబోధిన్యై నమః. ఓం భవమగ్న ప్రజానౌకాయై నమః. ఓం బంధచ్ఛేద విచక్షణాయై నమః. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత శబ్దస్తు మూలోభవత్. శబ్దస్తు మూలోభవత్. ఆ విధంగా వీడు చూస్తే మాట్లాడుతూనే ఉన్నాడు. ఇక ఎదరు యుద్ధం జరగవలసి ఉంది, కాలాతీతం అవుతోందని చెప్పి దుర్యోధనుని ఉత్సాహపరచడం కోసం భీష్మ పితామహుల వారు బిగ్గరగా సింహనాదాన్ని చేస్తూ శంఖాన్ని పూరించిన తర్వాత ఆ తర్వాత ఏం జరిగిందిట? తతః పిమ్మట శంఖాః చ శంఖములును, భేర్యః చ నగారములును, పణవానః గోముఖాః అంటే డోళ్ళు, మృదంగాలు, కొమ్ము వాయిద్యాలు మొదలైనటువంటివి. ఏవా ఒక్కమ్ముడిగా అంటే ఒకేసారి, అభ్యహన్యంత మోగినవి, శబ్ద ఆ శబ్దము, తుములః మిక్కిలి భయంకరమైనదిగా, అభవత్ ఆయను అంటే ఉన్నది అని అర్థం. ఈ శ్లోకంలో సంజయుల వారు ఏం చెప్తున్నారంటే, మరుక్షణమునందే శంఖాలు, నగరాలు, తప్పెట్లు, మృదంగాలు, గోముఖ వాద్యాలు మొదలైనటువంటి ఒక్కసారిగా మ్రోగాయి. దిక్కులను పిక్కటిల్ల చేసేటువంటి ఆ యొక్క వాయిద్యాల యొక్క ధ్వనులు భయంకరమైనవిగా ఉన్నాయని చెప్పి సంజయుల వారు ధృతరాష్ట్ర మహారాజుతో తెలియజేస్తున్నారు. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవ సేన 11 అక్షోహిణులు, అలాగే పాండవ సేన 7 అక్షోహిణులు. అయితే కౌరవ సేనకు సర్వసైన్య శిక్షణ వహిస్తున్నటువంటి భీష్మ పితామహుల వారు ఎప్పుడైతే బిగ్గరగా సింహనాదాన్ని చేస్తూ ఒక్కసారిగా తన యొక్క శంఖాన్ని పూరించారో వెంటనే ఆలస్యం చేయకుండా మరుక్షణంలోనే తతః అటు పిమ్మట వెంటనే ఏం జరిగిందిట? 11 అక్షోహిణుల సైన్యం ఉంది కదా. ఈ సైన్యంలో కొంతమంది అశ్వాల మీద, కొంతమంది గజాల మీద, కొంతమంది రథాల మీద, కొంతమంది కాలుబంట్లుగా, ఈ విధంగా ఈ 11 అక్షోహిణుల సైన్యం అంతా కూడా యుద్ధానికి సంసిద్ధంగానే ఉన్నాయి. ఎప్పుడైతే కౌరవ సేన సర్వసైన్యరక్షణ వహిస్తున్నటువంటి భీష్మ పితామహుల వారు శంఖాన్ని పూరించారో ఇక యుద్ధం మొదలు కాబోతోందని అర్థం చేసుకోవాలి మనం. యుద్ధం మొదలు కాబోతుందని చెప్పి సూచనప్రాయంగా ఎప్పుడైతే భీష్మ పితామహుల వారు శంఖాన్ని పూరించారో వెంటనే ఈ విధంగా అశ్వాల మీద, గుర్రాల మీద, రథాల మీద కాలిబంట్లుగా వచ్చినటువంటి సైన్యం అంతా కూడా ఏం చేశారట? ఒక్కసారిగా ఓకమ్మడిగా అందరూ కలిసి ఒకే సమయంలో ఏకదాటిగా శంఖాల్ని, నగరాల్ని, తప్పెట్లని, మృదంగాల్ని, అలాగే డోలు వాయిద్యాల్ని మ్రోగించారు. అంటే గజ, అశ్వ, రథాతి దళాలు అంటూ ఉంటారు కదా యుద్ధాల్లో సైన్యాలు.
ఆ విధంగా రథాల మీద కొంతమంది, గుర్రాల మీద కొంతమంది, ఏనుగుల మీద కొంతమంది, కాలినడకన కొంతమంది, ఈ విధంగా 11 అక్షోహిణుల సైన్యం కూడా కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల వైపు నిలబడి దుర్యోధనుడికి విజయాన్ని చేకూర్చడం కోసం పాండవులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు కదా. మరి 11 అక్షోహిణుల సైనికి సర్వసైన్యం వేస్తున్నటువంటి వారు భీష్మితమహల్ వారే కదా. రాజు ఎవరైనా సరే యుద్ధంలో సైన్యం అంతా కూడా సర్వసైన్యాధ్యక్షుని యొక్క ఆధ్వర్యంలోనే ఉంటుంది. అతడు ఏం చెప్తే అదే చేయాలి సైన్యం అంతా కూడా. అందులోనూ కురువృద్ధుడు, అనుభవశాలి, ధర్మం బాగా తెలిసినటువంటి వాడు కాబట్టి భీష్మితామహులు వారు ఎప్పుడైతే శంఖనాదాన్ని చేశారో వెంటనే ఈ 11 అక్షోహిణుల సైన్యం అంతా కూడా మేమంతా యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి పాండవులకు తెలియజేయడం కోసం వారి వారి యొక్క వాయిద్యాలను అందరూ కూడా ఒకేసారి ఏకకాలంలో మ్రోగించారు. ఈ విధంగా ఒకేసారి కౌరవసేన అంతా కూడా తమ యొక్క వాయిద్యాలను మ్రోగించిన తర్వాత ఆ శబ్దం ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎలా ఉందిట? దశ దిశలా వ్యాపించిందిట శబ్దం అంతా కూడా. తతః శంఖాశ్చ భేర్యశ్చ ప్రణవానః గోముఖాః సహసా ఏవ అభ్యహ్నంచ అహ శబ్దః తుములః అభవత్. తుములో భవత్ అంటే ఆ శబ్దము మిక్కిలి భయంకరమైనటువంటిదిగా ఉన్నది. మిక్కిలి భయంకరమం అంటే చూడండి, ఒక్కోసారి ఎవరైనా మనం ఇళ్లలో టీవీ కానీ సెల్ ఫోన్లో కానీ సౌండ్ ఎక్కువ పెంచుకుంటూ ఉంటే మనం ఏమంటాం? చెవులు గదులు పడిపోతున్నాయి, చిల్లులు పడిపోతున్నాయి, కొద్ది శబ్దాన్ని తగ్గించండి అంటూ ఉంటాం, వాల్యూమ్ తగ్గించండి అంటాం కదా. చిన్న శబ్దానికే మనం భరించలేము. అలాంటిది 11 అక్షోహిణుల సైన్యం ఏకకాలంలో ఒకేసారి కురుక్షేత్ర సంగ్రామంలో ఈ విధంగా భీష్మితామహులు వారు తన శంఖాన్ని పూరించిన తర్వాత ఏకకాలంలో చప్పెట్లని, మృదంగాల్ని, గోముఖాల్ని, నగరాలని పూరించిన తర్వాత ఆ శబ్దము దశ దిశలా వ్యాపించింది. అన్ని దిక్కులకు వ్యాపించింది ఆ శబ్దము. ఆ శబ్దము మిక్కిలి భయంకరమైనటువంటిదిగా ఉంది అని సంజయుల వారు ధృతరాష్ట్ర మహారాజుతో తెలియజేస్తున్నారు. ఈ శ్లోకంలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే, మొట్టమొదటి శ్లోకంలోనూ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ అని చెప్పి మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత సంజయ అని చెప్పి ప్రశ్నించారు కదా ధృతరాష్ట్ర మహారాజు వారు సంజయుల వారిని. అంటే మామకాహ నా వాళ్ళు, పాండవాశ్చైవ పాండురాజు పుత్రులు ఏం చేశారో చెప్పు సంజయ అని ప్రశ్నించారు కదా. ఇదిగో ఈ శ్లోకం వరకు కూడా మామకాహ అని చెప్పి అడిగాడు కదా. మామకులు అంటే ఎవరు? దుర్యోధనాదులు, అంటే కౌరవ సేన ఏం చేశారు అనేటువంటి విషయం గురించి మొదటి శ్లోకంలో ధృతరాష్ట్ర వారు ప్రశ్నించిన తర్వాత రెండో శ్లోకం నుంచి ఈ 13వ శ్లోకం వరకు కూడా జరిగిన విషయాలన్నింటినీ కూడా వివరించి చెప్పడం జరిగింది సంజయుల వారు. ఎవరికి? హస్తిలో ఉన్నటువంటి ధృతరాష్ట్ర మహారాజు వారికి. అయితే ఇప్పటి వరకు కూడా మనం మొదటి శ్లోకంలో ధృతరాష్ట్ర వారు సంజయుల వారు ప్రశ్నించినటువంటి సంగతి గురించి, రెండో శ్లోకం నుంచి ఏం జరిగినటువంటి విషయం గురించి, ఈ 13వ శ్లోకం వరకు కూడా సంజయుల వారి విషయాల గురించి తెలుసుకున్నాం. వెంటనే ఏం జరిగిందిట? శ్వేతస్వాలను పూర్తినటువంటి మహారథంపై ఆసీనులైనటువంటి కృష్ణార్జునులు తమ తమ శంఖాలని పూరించారు. అయితే కృష్ణార్జునులు ఏ శంఖాలను పూరించారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు వ్యాసుల వారు ఇచ్చినటువంటి భగవద్గీతలో 14వ శ్లోకంలో తెలియజేయడం జరిగింది. అద్భుత ఘట్టాన్ని సమయాన్ని బట్టి రాబోయేటువంటి శ్లోకంలో తెలిసినటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత జ్ఞాన మహాయజ్ఞంలో ముందుకు సాగుదాం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మార్పణం బ్రహ్మావిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.